నీ ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబ్బును. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయన స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యం ఉండును, ఆయన సత్యము తరతరములుండును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీ పాదసన్ని సమీపిస్తూ ఉన్నాము. ఈ పరిశుద్ధ దినమందు ప్రభువా, ప్రాతకాల సమయమున మేమందరము నీ మందిరము చేరి ఉండగా మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా. ఇంకను మీ ఏర్పాట్లో రావాల్సిన వారిని కూడా సకాలానికి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. నీ మందిరములో చేరిన మాలో ప్రతి ఒక్కరిని మీ స్వాధీనంలో ఉంచుకొనండి. ఆరంభం నుంచి ఆఖరి వరకు ప్రతి విషయంలో కూడా సమయోచితమైన సహాయం అందించి మీ మహిమార్థం, మా మేలు నిమిత్తం మీ మందిరములో మమ్మల్ని క్రమముగా నడిపించి అన్ని విషయాల్లో మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని ప్రభువా, ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి సహాయం చేయండి. నీ యొక్క వాక్యము నా తండ్రి మా హృదయాల్లో పదిలపరచుకోవడానికి సహాయం చేయండి. ఈ నీ పరిశుద్ధ దినమందు నీ పరిశుద్ధ మందిరంలో చేరినటువంటి నీ పరిశుద్ధ ప్రజలందరినీ కూడా ప్రత్యేకంగా దీవించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఆరాధన సమయంలో ఉత్తర ప్రత్యుత్తర భాగంగా కీర్తన గ్రంథంలో నుంచి దావీదు రాసిన 38వ కీర్తనను బాబు రిచర్డ్సన్ గారు ఉత్తర ప్రత్యుత్తర భాగంగా చదువుతారు. కీర్తన గ్రంథంలో నుంచి దావీదు రాసిన 38వ కీర్తనను బాబు రిచర్డ్సన్ గారు ఉత్తర ప్రత్యుత్తర భాగంగా చదువుతారు. ప్రియమైన సంగమా, ఉత్తర ప్రత్యుత్తర రీతిగా 38వ దావీదు కీర్తనను చదువుకుందాం. ఆఖరి వచనము అందరం కలిసి చదువుతున్నాం. యెహోవా, కోపోద్రేకం చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషంలో నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదన బట్టి కేకలు వేయుచున్నాను. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. నా గుండె కొట్టుకొనుచున్నది, నా బలము నన్ను విడిచిపోయెను, నా కనుదృష్టియు తప్పిపోయెను. నా స్నేహితులను నా చెలికాండ్రును నా తెగులు చూచి ఎడముగా నిలుచున్నారు, నా బంధువులు దూరముగా నిలుచున్నారు. నా ప్రాణము తీయజూచువారు ఉరులు ఒడ్డుచున్నారు, నాకు కీడు చేయజూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పనుచున్నారు. చెవిటివాడనైనట్టు నేను వినకయున్నాను, మూగవాడనైనట్టు నోరు తెరుచుట మానితిని. నేను వినలేని వాడనైతిని, ఎదురు మాట పలుకులేని వాడనైతిని. యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను, నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయపడుదురని నేను అనుకొనుచున్నాను. ప్రభువా, నా దేవా, నీవే ఉత్తరమిచ్చేదవు. నన్ను బట్టి వారు సంతోషించకపోదురుగాక. నేను పడబోనట్లున్నాను, నా మనోదుఖము నన్నెన్నడూ విడువదు. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపను గురించి విచారపడుచున్నాను. నా శత్రువులు చురుకైన వారును బలవంతులునై ఉన్నారు, నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు.
మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు. నేను ఉత్తమమైన దాన్ని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి. యెహోవా, నన్ను విడువకము. నా దేవా, నాకు దూరముగా నుండకము. రక్షణకర్తవైన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము. రమ్ము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. స్థిరపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షమున నిలచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే
యేసుడు నీతో ఉన్నాడు, మనసెరిగిన దేవుడు నీతో ఉన్నాడు. నీ కళ్ళలోని కన్నీళ్ళు తేరి చూచాడు, మనసెరిగిన దేవుడు నీతో ఉన్నాడు. నీ కళ్ళలోని కన్నీళ్ళు తేరి చూచాడు, నీ గుండెలోని వేదన తెలుసుకున్నాడు, నీ గుండెలోని వేదన తెలుసుకున్నాడు. నువ్వే యేసుకు కావాలని చేతులు చాపాడు, నువ్వే యేసుకు కావాలని చేతులు చాపాడు. నేస్తమా ఓ నేస్తమా 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 ఓ నేస్తమా నేస్తమా మనసెరిగిన దేవుడు నీతో ఉన్నాడు, నీ కళ్ళలోని కన్నీళ్ళు తేరి చూచాడు. ఎన్నో ఏళ్ళు పాపం చేసి విసిగిపోయావు, ఎన్నో నిందలు అవమానాలు నీవు పొందావు. ఎన్నో ఏళ్ళు పాపం చేసి విసిగిపోయావు, ఎన్నో నిందలు అవమానాలు నీవు పొందావు. నీ కన్న వాళ్ళే మరచినా నీ కన్న వాళ్ళే మరచిన, స్నేహితులే విడచిన, యేసు నిన్ను మరువడు ఎడబాయడు, యేసు నిన్ను మరువడు ఎడబాయడు. నేస్తమా ఓ నేస్తమా 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 ఓ నేస్తమా నేస్తమా మనసెరిగిన దేవుడు నీతో ఉన్నాడు, నీ కళ్ళలోని కన్నీళ్ళు తేరి చూచాడు. లోకమే స్థిరమని అనుకున్నావు, లోకమే స్థిరమని అనుకున్నావు, లోకపు ఆశలే ప్రియమని తెలుసుకున్నావు. లోకమే స్థిరమని అనుకున్నావు, లోకపు ఆశలే ప్రియమని తెలుసుకున్నావు. లోకమే అశాశ్వతం, ఈ లోకమే అశాశ్వతం, పరలోకమే శాశ్వతం, పరలోకమే మనకు శాశ్వతం. నేస్తమా ఓ నేస్తమా నేస్తమా
చాపడు నేస్తమా ఓ నేస్తమా 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 ఓ నేస్తమా నేస్తమా మనసెరిగిన దేవుడు నీతున్నాడు నీ కన్నేలు నిన్నేలు తేరి చూచాడు మనసెరిగిన దేవుడు నీతున్నాడు నీ కళ్ళలోని కన్నీళ్ళు తేరి చూచాడు. మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములను మిసెస్ బాబు చేసినగా చదువుతుండగా దయచేసి సంఘం నిలుచుండాలని మనం చేస్తున్నాను. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయం 1వ వచనం నుంచి 14వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. యోహాను సువార్త 21వ అధ్యాయం 1వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుకుందాము. అటు తర్వాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకునెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకున్న విధమేమనగా సీమోను పేతురును దిదుమ అనబడిన తోమాయు గలిలయలోని కానా అను ఊరివాడగు నతనయేలును జెబెదయి కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీయూ పట్టలేదు. సూర్యోదయమగు వరచుండగా యేసు దరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణె కుడిప్రక్కన వలవేయుడి, మీకు దొరికినని చెప్పెను. కనుక వారు అలాగూ వేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభువు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో దుమికెను. దరి ఇంచుమించు 200 మోర దూరమందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచూ ఆ చిన్న దోణిలో వచ్చిరి. వారు దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను. యేసు మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండిని వారితో చెప్పగా సీమోను పేతురు దోణి ఎక్కి వలను దగ్గరికి లాగాను. అది 153 గొప్ప చేపలతో నిండియుండెను. చేపలు అంత విస్తారముగా పడినను వల పెగలలేదు. యేసు రండి భోజనము చేయుడని వారితో అనెను. ఆయన ప్రభువు అని వారికి తెలిసినందున నీవెవడవని శిశువులలో ఎవడనూ ఆయనను అడగా తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకుని వారికి పంచిపెట్టెను. అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. యేసు మృతులలో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. ఈ వాక్య భాగం మనం వినికియందు దేవుడు వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకిలాగునా చేసియోడా లేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ స్వాగతం పలుకుతూ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మన ధ్యాన నిమిత్తం చదువుబడినటువంటి వాక్య భాగం యోహాను సువార్త 21వ అధ్యాయం 1వ వచనం నుంచి 14వ వచనం వరకు ఉన్న వాక్య భాగం చదువుగా మనం విని ఉన్నాం. ఈ వాక్య భాగంలో నుంచి మనం ధ్యానం చేయబోయేటటువంటి అంశం ఏమిటంటే ప్రభువు సిద్ధపరచు మేలులు ఎవరికి? ప్రభువు సిద్ధపరచినటువంటి మేలులు ఎవరికి
అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఎందుకంటే మనకు కొన్ని వాక్య భాగాలు తెలుసు. ఆయన యందు భయభక్తులు గల వారి కొరకు ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఆ రీతిగా ఆయన తన ఏర్పాట్లో ఉన్న వారి కొరకు అనేకమైన మేలు సిద్ధపరిచినటువంటి దేవుడు. అయితే వాటిని పొందుకోవడానికి మనం యోగ్యులమై ఉండాలి అంతే. ఎప్పుడైతే మనం దేవుని యొక్క దృష్టిలో ఆయన సిద్ధపరిచిన మేలు పొందుకోవడానికి యోగ్యులముగా కనబడతామో ఆ సమయాల్లో దేవుడు మనకు మేళ్ళు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆయనేమో సిద్ధపరిచే ఉన్నాడు ప్రతి విధమైన మేలు మనకి ఇవ్వడానికి. ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు. మనం యోగ్యులముగా కనబడినప్పుడే ఇస్తాడు. కాబట్టి మన వైపు నుంచి దేవుని మేలు పొందుకోవడానికి మనం యోగ్యులముగా కనబడవలసిన బాధ్యత కలిగి ఉన్నాం. ఇక్కడ కూడా చదివిన వాక్య భాగంలో క్లుప్తమైన సారాంశం, యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత సంభవించిన సంఘటనలు మనం క్రమముగా ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. అందులో భాగంగా యోహాను సువార్త 21వ అధ్యాయం మొదటి 14 వచనాలు చదువుకున్నాం. ఈ వాక్య భాగంలో యేసు ప్రభు శిష్యులకి 3వసారి ప్రత్యక్షపరుచుకున్న విధం మనం చూస్తున్నాం. మొదటి వచనం 14వ వచనం రెండింటిని కలుపుకుంటే మొదటి వచనంలో విధము అన్నాడు, 14వ వచనంలో 3వసారి అన్నాడు. యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత 3వసారి తనను తాను ప్రత్యక్షపరచుకున్నటువంటి విధానం. ఆ విధానంలో శిష్యులు వేటకు వెళ్ళారు చేపలు పట్టడానికి. రాత్రంతా ప్రయత్నం చేశారు, ఒక చేపను కూడా పట్టలేదు. తిరిగి ఆకలితో నిస్సత్తుతో వస్తూ ఉన్నారు. దరికి ఇంచుమించు 200 మూరల దూరంలోకి వచ్చేశారు. ఆ సమయంలో దరిన యేసు ప్రభు నిలబడి నిప్పుల మీద కాల్చిన రొట్టెలు చేపలను ఉంచి దేవుడు సిద్ధపరిచి వారిని అడుగుతున్నాడు, పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? వారు యథార్థంగా చెప్పారు, లేవు అని. కుడి పక్కన వల వేయమన్నాడు. 153 గొప్ప చేపలు పట్టడం జరిగింది. ఆ అద్భుతాన్ని బట్టి శిష్యుడైన యోహాను ఆయన ప్రభుసుమి అన్నాడు. ఆ మాట వినగానే వస్త్రహీనుడైన పేతురు ప్రభుని గుర్తించి సముద్రంలో దూబికి దరిని చేరుకున్నారు చేపలు లాగుతూ. వచ్చిన వారితో అన్నాడు, మీరు పట్టిన వాటిలో కొన్ని తెచ్చి ఇవ్వండి అన్నాడు. తెచ్చి ఇచ్చారు. వాటన్నిటినీ సిద్ధపరిచి దేవుడు తాను సిద్ధపరిచిన వాటిని వారు తెచ్చిన వాటిని కలిపి తిరిగి వారికి ఇచ్చాడు భోజనం చేయమని. ఇది క్లుప్త సారాంశం. కాబట్టి యేసు ప్రభు ఇక్కడ కూడా తన శిష్యుల కొరకు నిప్పుల మీద పెట్టిన రొట్టెను చేపలను ఉంచాడు, సిద్ధపరిచాడు. ఎవరికి ఇచ్చాడు? శిష్యులకి ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు? మొట్టమొదట ఆయన మాట విని కుడి పక్కన వల వేశారు. రెండవది ఆయన ప్రభువుని ప్రభువుగా గుర్తించారు. మూడవది ఆయనకు తీసుకుని రండి మీరు పట్టిన వాటిలో అంటే తెచ్చి ఇచ్చారు. ఆ మీదట దేవుడు తాను సిద్ధపరిచిన వాటిని కూడా కలిపి వారికి ఇచ్చాడు. ఇది మనం నేర్చుకోవాలి. ఈ 3 విషయాలు మనం క్రమంగా ధ్యానం చేసిపోతూ ఉండగా దయచేసి జాగ్రత్తగా ఆలకించాలని మనం చేస్తూ ఉన్నాను. గమనించండి, మొదటి 6 వచనాలు యోహాను సువార్త 21వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో 7 మంది శిష్యులు, పేతురు, యోహాను, జబదయి కుమారులు, తోమ, నతనయేలు, మరొక 2 శిష్యులు, అందరూ కలిసి 7 మంది శిష్యులు ఉన్నారు. సందర్భం ఏమిటంటే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు. అది శిష్యులకి మాత్రం తెలుసు. కానీ కాపలాదారుల్లో కొంతమంది ప్రధాన యాజకులకి వచ్చి ఆ విషయం చెప్పినప్పుడు లంచం పుచ్చుకొని రాత్రి వేళ ఆయన శిష్యులు వచ్చి ఆయన తీసుకుని వెళ్ళారు అని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి శిష్యులు కనబడితే వారిని పట్టి చెరసాల్లో వేస్తారు. ఇలాంటి భయంలో వారు ఎవరికి కనబడకుండా రహస్యంగా బిక్కుమంటూ ఉన్నారు. మరి యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళొద్దన్నాడు దేవుడు.
ఎందుకంటే తండ్రి వలన ఈయన వాగ్దానం వారు పొందుకునేంత వరకు యెరూషలేములో ఉండాలి, మేడగదిలో ఉండాలి. యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళకూడదు. యెరూషలేములోనే వింటే వారి కలవరం. అందులో అక్కడ పరాయి ఇంటిలో ఉన్నారు. భోజన సంగతులు, వస్తువుల సంగతులు ఏమిటి, ఇవన్నీ ఇలాంటి పరిస్థితుల్లో వారు అక్కడ ఉన్నారు. పేతురు అంటాడు 7 మంది శిష్యులు ఉన్నప్పుడు, నేను చేపలు పట్టపోదును అంటాడు. చేపలు పడ్డానికి నేను వెళ్తాను అన్నాడు. రాత్రి వేళ వీరు వెళ్ళింది చేపలు పడ్డానికి. ఒక్కడే పడవ నడుపుకుంటూ చేపలు పట్టడం సాధ్యం కాదు, ఒక్కడి వల్ల కాదు. రాత్రి వేళ పడవను తెడ్డు వేసుకుంటూ లోతు సముద్రానికి వెళ్ళాలి, వలలు విసురుతూ ఉండాలి, ఒకడు పడవను నడుపుతూ ఉండాలి, పట్టిన చేపల్ని లాగేదానికి ఉండాలి. ఒక బృందంగా వెళ్ళాలి సముద్రంలో పడవ తీసుకుని వేటకి వెళ్ళాలంటే. పేతురు తనకు తెలుసు తాను ఒక్కడే వీళ్ళు ఆ పని చేయలేడని, కానీ వీళ్ళని రెచ్చగొట్టి వీళ్ళని కూడా తీసుకుని వెళ్ళడానికి ఉద్దేశించి ఈ మాట పలికాడు, నేను చేపలు పట్టపోదును అని. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? 3వ వచనం చూడండి. సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదము అనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. మేము కూడా వస్తానన్నారు. చేపలు పట్టే వారిని దేవుడు మీరు మనుషులు బట్టు జాలగా చేస్తారు రమ్మంటే వచ్చారు. 3.5 సంవత్సరాలు తరఫీదు పొందారు మనుషులు పట్టేటటువంటి జాలలుగా. ఇప్పుడు మరలా ఏమంటున్నాడు పేతురు? మరలా ఆ మొదటి క్రియలు చేయడానికి వెళ్తున్నాడు, నేను చేపలు పట్టడానికి వెళ్తాను అని. ప్రభు పిలిచినప్పుడు వలను పడవను తండ్రిని విడిచిపెట్టి వచ్చాడు కదా. 3.5 సంవత్సరాలు మనుషులు బట్టే జాలరిగా తరఫీదు పొందాడు కదా. ఇప్పుడు మరలా ఏమొచ్చింది? విడిచిపెట్టినటువంటి పనికి వెళ్ళడానికి అన్నాడు. సరే, మిగిలిన 6 మంది శిష్యులు ఉన్నారు కదా. అరే, దేవుడు మనల్ని పిలిచింది మనుషులను బట్టే జాలరిగా కదా, తరఫీదు కూడా ఆ రీతిగానే ఇచ్చాడు కదా. మరలా పేతురు నువ్వేది ఇట్లా అంటున్నావు, నీ మీద సంఘాన్ని కడతానన్నాడు, నువ్వేది ఇట్లా అంటున్నావు అని గద్దించాలి. గద్దించరు. ఎందుకని? మనము గొర్రెలం కాబట్టి మేము కూడా వచ్చేదమన్నది. పోయి ఏం చేస్తారు? వీరందరికీ చేపలు పడ్డాలో మంచి నైపుణ్యం ఉంది, తెలియని వారేమి కాదు. వారి నైపుణ్యం ఏమైందో, వారి అనుభవం ఏమైందో, వారి ప్రయాస ఏమైందో, రాత్రి అంతా ప్రయాసపడ్డారు. ఎన్ని పట్టారు చేపలు? ఒక్క చేప కూడా పట్టలే. అందుకనే లేఖనం చెబుతుంది, ఒక కాసుకు 2 పిచ్చుకలు అమ్ముట మీకు తెలుసు కదా. అందులో ఒక పిచ్చుక రాలుట, నేల రాలుట దేవుని చిత్తం. నువ్వు ఎంత విలుకాడవైనా, నువ్వు ఎంత విలువిద్య నేర్చిన వాడవైనా, ఎంతగా గురిచూచి కొట్టగలిగే వేటగాడివైనా, నీ నైపుణ్యం, నీ యొక్క గురి, నీ ప్రయత్నం పనికిరాదు. దేవుడు నీకు అనుగ్రహిస్తేనే ఆ పిచ్చుకైనా, ఆ పిట్టైనా, ఆ చేపైనా, ఆ వేటైనా దేవుడు నీకు ఇస్తేనే. దేవుడు నీకు ఇయ్యని ఎడల నీ గురి కానీ, నీ విలువిద్య కానీ, నీ యొక్క ప్రయత్నాలు కానీ, నీ శక్తియుక్తులు కానీ ఏమీ పని చేయవు. యుద్ధానికి అనేక మంది వెళ్ళారు స్వల్ప సైన్యంతో యుద్ధం చేయడానికి. దేవునికి చిత్తానికి విరుద్ధంగా ఏమైపోతారు వాళ్ళు? వాళ్ళ ఆయుధాలు, వాళ్ళ సైన్యం అంతా నిర్వీర్యమే, ఓడిపోతారు. దేవుని చిత్తమే జరుగుతుంది తప్ప మరొకటి జరగదు. ఇది రూఢిగా మనం తెలుసుకోవాలి. మనం పాట పాడతాం, ఎన్ని తలచినా ఏమి అడిగినా జరిగేది మన చిత్తం కాదు, దేవుని చిత్తమే జరుగుతుంది. వీరికి నైపుణ్యం ఉంది, అనుభవం ఉంది. అసలు ఆ వేటలో నుంచే వచ్చిన వారు వీరు. రాత్రంతా ప్రయాసపడ్డారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 7 మంది. చేపలు పట్టే వేటలో నైపుణ్యం కలిగిన 7 మంది ఒక్క రాత్రంతా ప్రయాసపడ్డారు. కానీ ఎక్కడెక్కడో వేశారు రాత్రంతా, కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. కారణం దేవుడు అనుమతించలేదు. తిరిగి వస్తూ ఉన్నారు.
ఇక లాభం లేదు, వెళ్ళిపోదాం రండి, మన యొక్క ప్రయత్నాలన్నీ విఫలమైపోయినాయి, వెళ్ళిపోదాము అని చెప్పి తిరిగి వస్తూ ఉన్నారు. నిస్సత్తువుగా రాత్రంతా కష్టపడి వల విసిరారు, పడవ నడిపారుగా, ఆకలితో ఉన్నారు, నిస్సత్తువుగా ఉన్నారు, నిరాశతో ఉన్నారు, తిరిగి కలవరంతో వస్తూ ఉన్నారు. 200 మూరలు ఇంచుమించు ఆ దరికి వచ్చేసరికి 4వ వచనం ప్రకారంగా సూర్యోదయము అగుచూ ఉండగా యేసు దరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదని వారిని అడుగగా ఏమని చెప్పారు వీళ్ళు? లేదు అన్నారు. అదే మరికొంతమంది అయితే ఏమయ్యా అంటే వీళ్ళు నిరాశతో ఉన్నారు, నిస్పృహలో ఉన్నారు, ఆకలితో ఉన్నారు, ఒక చేప కూడా పట్టలేదు, అవమాన భారంతో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో భోజనం మీ యొద్ద ఏమైనా ఉన్నదా అంటే ఈయన అడిగిన వానికి భోజనం ఏమైనా అని అనుకుంటే వారు ఎట్లా మాట్లాడాలి? ఏం తమాషాగా ఉందా నీకు? ఎవరు నువ్వు? మేమెవరివి? నువ్వెవరివి? నీకు మాకు ఏం సంబంధం? మమ్మల్ని అడతావే అని ఇక వాళ్ళ యొక్క నిస్సత్వ, వారి యొక్క నిరాశ నిస్పృహల్లో ఎన్నెన్నో మాటలు మాట్లాడాలి. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు? యథార్థంగా అవమానమే అయినా సరే, నిరసంగా ఉన్నా సరే, ఆకలితో ఉన్నా సరే యథార్థంగా లేదు అన్నారు. యథార్థం ఒప్పుకున్నారు. లేదు అనగానే అప్పుడు ఆయన యథార్థం చెప్పారు కదా, అప్పుడు ఆయన ఏమన్నాడు? దోనె కుడి పక్కన వల వేయుడి మీకు దొరుకునని చెప్పాను. దోనె కుడి పక్కన వల వేయుడి మీకు దొరుకునని చెప్పాను కనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. ఎక్కడో లోతైన సముద్రంలో ఉండాల్సినటువంటి గొప్ప చేపలు దరికి ఇంచుమించు 200 మూరల దూరంలో ఉన్నాయి. అది కూడా ఎక్కడే ఉన్నాయి? వాళ్ళ పడవ కిందే ఉన్నాయి. వాళ్ళ పడవ కిందే ఉన్నాయి. వాటిని పట్టలేకపోతున్నారు. దేవుడేమో వాటికి ఆజ్ఞ ఇచ్చాడు, నేను చెప్పేదాకా మీరు వాళ్ళకి వెళ్ళొద్దని. దేవుని మాట విన్నాయి. వారి ఒక్క పూట ఆకలి తీర్చడానికి, తమ ప్రాణాలు, తమ శరీరాలు అప్పగించడానికి 153 గొప్ప చేపలు పడవ కిందే ఉన్నాయి. ఎప్పుడు మా సృష్టికర్త సెలవిస్తాడా, ఆజ్ఞ ఇస్తాడా, ఎప్పుడు వారి వలలో చిక్కుందామా, ఎప్పుడు దేవుని మాట చొప్పున మా శరీరాలు వారికి ఆహారంగా ఇద్దామని సిద్ధంగా ఉన్నాయి. సూర్యోదయం మగుచూ ఉండగా యేసు దరిని నిలిచి, మీ యొద్ద ఏమైనా ఆహారం కలదంటే లేదని చెప్పినప్పుడు కుడి పక్కన వల వేయుడు అన్నారు. ఏమయ్యా నీకేం తెలుసు? దరికి వచ్చేసాం, ఇక్కడ ఉంటాయి చేపలు. ఎంతో లోతు సముద్రంలో అనేక స్థలాలలో వల్ల వేసాం, ఒక చేప కూడా దొరకలే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్తావే మాకు తెలియదు అన్నట్టు అని ఏమి అనలే. వారు అలాగున చేసిరి. ప్రభువు మాట చొప్పున వారు వల వేసిరి. ఏమైంది అప్పుడు? విస్తారమైన చేపలు పట్టగలిగినారు. దేన్ని బట్టి? వారి నైపుణ్యమును బట్టి కాదు, వారి యొక్క అనుభవాన్ని బట్టి కాదు, వారి యొక్క శక్తియుక్తిని బట్టి కాదు, దేవుని మాటను బట్టి. దేవుని మాట ప్రకారంగా వారు వల విసిరారు, విస్తారమైన చేపలు వారు పట్టగలిగారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని మాట వింటే ఎంతో మేలు. దేవుడు సిద్ధపరిచిన వాటిని పొందుకోవడానికి మొట్టమొదట మనం దేవుని మాట వినేవారముగా ఉండాలి. అందుకనే 95వ కీర్తన 7వ వచనం అంటాడు, నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. మనం అప్పుడప్పుడు ఆరాధన ప్రారంభంలో మనం ఆ మాటలో చెప్పుకుంటూ ఉంటాం. దేవుని మాటలు మనం వింటే ఎంతో మేలు మనకు దొరుకుతుంది. అలాగే మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో అంటాడు యేసు ప్రభు, నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలియుండును. దేవుని మాట వినువారు బుద్ధిమంతులు, బుద్ధిగల కన్నికలతో సమానం.
దేవుని మాట వినని వారు బుద్ధిహీనులు, వారికి తలుపు తీయబడదు, మేలు దొరకదు. దేవుని మాట ప్రకారంగా మనం ఉంటే మన భవిష్యత్తు చాలా బలంగా, భద్రంగా, క్షేమదాయకంగా ఉంటుంది. మనం మేలు కోరి చెప్పేటటువంటి వారు చాలామంది ఉంటారు. స్నేహితులుగా, బంధువులుగా, కుటుంబీకులుగా, తల్లిదండ్రులుగా ఉంటారు. వీరందరిలో మన యొక్క క్షేమం యథార్థంగా కోరేవారు ఎవరయ్యా అంటే నిర్మోహమాటంగా చెప్తాం, తల్లిదండ్రులు అంటాం. ఈ తల్లిదండ్రుల కంటే మించి మన మేలు కోరి, క్షేమం కోరి చెప్పేవారు ఎవరయ్యా అంటే యేసయ్య. మన తల్లిదండ్రులకి మన భవిష్యత్తు ఏమిటో తెలియదు, ఏమేమి సంభవిస్తాయో తెలియదు. వాటన్నింటిని ఎరిగి మనకు ఏ మేలు కొరకు చెప్పలేరు తల్లిదండ్రులు. వారి అనుభవాన్ని బట్టి, వారి ప్రేమను బట్టి చెబుతారు. కానీ యేసయ్య అయితే మన భవిష్యత్తులో మనకి ఏమేమి సంభవించునో వాటన్నిటిని ఎరిగి కూడా మన భవిష్యత్తుకి క్షేమదాయకంగా ఉండేటట్టు మాటలు చెబుతాడు. ఆయన మన కీడు ఏమాత్రం కోరనివాడు, మన మేలును మాత్రమే కోరువాడు. కనుక అలాంటి యేసు ప్రభు మాట వింటే మనకు ఎంతో మేలు. వింటున్నామా? అలాంటి యేసు ప్రభు మాట ఏ మేరకు మనం వింటున్నాం? మనకు వీలు కలిగినటువంటి రీతిలో కొన్ని మాటలు వింటున్నాం, కొన్ని మాటలు నిర్లక్ష్యంగా ఉంటున్నాం, వినడం లేదు. ఎందుకో ఎవరి కారణాలు వారికి. కానీ దేవుడు ఏమంటాడు? ఆయన మాటలు అన్నీ వినాలి. ఎందుకని? ఒకడు ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధియగును. యాకోబు 2:10. అందుకు దేవుని మాటలు అన్నీ వినాలి. మనం అన్ని వేళలా మనం వినాలి. అట్టివారు దేవుడు సిద్ధపరిచిన వాటిని పొందుకోవడానికి యోగ్యులు. ఇక్కడ శిష్యులు కూడా ఆయన మాట ప్రకారంగా వల విసిరి విస్తారమైన చేపలు పట్టడం జరిగింది. తర్వాత చూడండి 7వ వచనం. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో దుమికెను. చూసారా? ఎప్పుడైతే అద్భుత కార్యాలన్నీ చూశారో వెంటనే యోహాను ఆయన ప్రభువు సుమి, కుడి పక్కన వల వేయమన్నప్పుడు ఆయన చూశారు, ఆయన మాట విన్నారు, మాట చొప్పున కుడి పక్కన వల వేశారు. అప్పుడు చూసినప్పుడు ఆయన గుర్తించలే. ఆయన మాట ప్రకారంగా ఎప్పుడైతే అద్భుతం జరిగిందో, ఆయన మాటను వినినటువంటి వీరికి ఎప్పుడైతే అద్భుతం జరిగిందో ఆయన తట్టు చూశారు. ఎవరైనా ఆయన చెప్పినట్టు వల వేస్తే ఇక్కడ సామాన్యంగా సహజంగా దొరకకూడదు, ఇన్ని దొరికినాయే, ఎవరైనా అని తదేకంగా చూసినప్పుడు యోహాను మొట్టమొదటి గుర్తించగలిగిన ఆయన ప్రభువు సుమి. ఎప్పుడైతే యోహాను చెప్పాడో పేతురు కూడా తేరిపారు చూశాడు, గుర్తించినాడు. ప్రభువుని ప్రభువుగా గుర్తించినాడు గనక అప్పటికి ఈ పేతురు వస్త్రహీనుడిగా ఉన్నాడు గనక సముద్రంలో దూకి సముద్రపు నీటితో తన శరీరాన్ని కప్పుకోవడానికి ప్రయత్నం చేసి దూమికినాడు. ప్రభువుని ప్రభువుగా గుర్తించిన మీదట శిష్యులు ఆయన ప్రభువు సుమి, వస్త్రహీనుడిగా ఉన్న పేతురు సముద్రంలో దుమికి పైబట్ట వేసి తాను కప్పుకున్నాడు. మనం కూడా ఇంట్లో ఉన్నప్పుడు మామూలుగానే ఉంటాం. ఎవరైనా అధికారి వచ్చాడు అనుకోండి, వెంటనే ఏం చేస్తాం? పైన షర్టు వేసుకుని వచ్చేస్తాం, లేదా కనీసం టవలైనా పైన వేసుకుని వస్తాం. లేదా అప్పటి వరకు మనం కాలు మీద కాలు వేసుకుని కూర్చొని ఉంటాం ఏదో విశ్రాంతిగా. అధికారి వచ్చాడు అనుకోండి, టక్కన మనం కాలు మీద కాలు తీసి లేచి నిలుచుండి అటెన్షన్లో నిలబడతాం, ఆహ్వానిస్తాం. అంటే అధికారిగా మనం ఆయన గుర్తించినప్పుడు మన వ్యవహారం మారిపోతుంది. గుర్తించినప్పుడు ఆయన మనలాంటి వ్యక్తిగా అనుకొని మన పొజిషన్ అట్లాగే ఉంటుంది, మన వ్యవహారం అట్లాగే ఉంటుంది. వచ్చిన అధికారి ఏమనుకుంటాడు? ఇతను చూడు నన్ను అధికారి అని గుర్తించలేదు అని లోలోన అనుకుంటాడు. అలాగే యేసు ప్రభుని మనం ప్రభువుని ప్రభువుగా గుర్తిస్తే, ఆయన మన జీవాధిపతి అని గుర్తిస్తే, ఆయన మన దేవుడని మనం గుర్తిస్తే మన పరిస్థితి మారిపోతుంది.
మన యొక్క వ్యవహారం మారిపోతుంది. పేతురు మారిపోయినాడు, పైబట్ట వేసి సముద్రంలో దుమికినాడు. అదే దేవుడని గుర్తించినప్పుడు, సామాన్యమైన ఒక మనిషిగా ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడారు, ఆయన మాటలు విన్నారు, ఆయన చెప్పినట్టు చేశారు, అట్లాగే ఉన్నాడు. అందుకే దేవుడు అంటాడు మలాకీ గ్రంథం 1వ అధ్యాయంలో, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఎక్కడ, నేను యజమానుడైతే నాకు భయపడువాడు ఎక్కడ. అంటే దేవుణ్ణి దేవునిగా మనం గుర్తించినప్పుడు ఆ మేరకు దేవుణ్ణి మనం ఘనపరుస్తాం, గౌరవిస్తాం, ఆయన ఎడల భయభక్తులు కనబరుస్తాం. మనం దేవుణ్ణి మనలాంటి వ్యక్తిగా మనం భావించుకున్నప్పుడు మనలో ఏమాత్రము మార్పు రాదు. కానీ దేవుడు సిద్ధపరిచిన వాటిని మనం పొందుకోవాలి అని అంటే మొట్టమొదట ఆయన మాట వినువారముగా ఉండాలి. రెండవది ప్రభువుని ప్రభువుగా గుర్తించు వారముగా ఉండాలి. ప్రభు అంటాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు, నా తండ్రి చిత్త ప్రకారం చేయకుండా. ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించలేడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోకములో ప్రవేశించును అంటాడు. కాబట్టి మనం ప్రభువా ప్రభు అని పిలవడం కాదు, ఆయన ప్రభువుగా గుర్తించి ఆ మేరకు ఆయన ఘనపరిచి ఆ మేరకు ఆయన ఎందుకు భయభక్తులు కనబరిస్తే దేవుడు సంతోషిస్తాడు. అట్టివారు తాను సిద్ధపరిచిన మేలు పొందుకోవడానికి యోగ్యులుగా దేవుడు భావిస్తాడు. చూడండి, మనం లూకాసు సువార్త 23వ అధ్యాయం 42వ వచనంలో శిలువ మీద ఉన్న దొంగ యేసు ప్రభుని చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని అన్నాడు. అంటే తనతో సమానంగా శిలువలో శిక్ష విధింపబడిన యేసుని ఈ దొంగ ఏమని గుర్తించాడు? పరలోక రాజ్యాన్ని ఇవ్వగలిగిన దేవుడిగా గుర్తించినాడు. మరొక దొంగ ఎలాంటి వ్యక్తిగా గుర్తించాడు? నీవు మెస్సియవు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించు అని అడిగాడు. ఆయన దృష్టిలో ప్రభు అలాంటి వాడు. సిలువ వేసిన వారు అందరి దృష్టిలో ఎలాంటి వాడు? నేరస్తాడు. కానీ ప్రభువుని ప్రభువుగా గుర్తించినటువంటి ఈ దొంగ మాత్రం నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. వెంటనే పరదేశంలో చేరుకున్నాడు. మన ప్రభువుని మనం ప్రభువుగా గుర్తించినట్లయితే ఆ మేరకే మన ప్రార్థన ఉంటుంది. ఆయన ప్రభువు కదా, ప్రభువుకు సంబంధించిన రీతిలో మనం ప్రార్థన చేస్తాం. సామాన్యమైన మానవుడు అనుకుంటే మనం ప్రార్థన కూడా సామాన్యమైనదిగానే ఉంటుంది. కాబట్టి దేవుడు సిద్ధపరిచిన వాటిని మనం పొందుకోవడానికి యోగ్యం అవ్వాలంటే మొట్టమొదట మనం దేవుని మాట వినేవారముగా ఉండాలి. దేవుణ్ణి దేవునిగా మనము గుర్తించిన వారముగా ఉండాలి. మగ్దలేని మరియా సమాధి వద్ద ఉంది, ప్రభుని చూస్తూ ఉంది, గుర్తించలే. తోటమాలి అనుకునింది, అయ్యా ప్రభుని ఎక్కడైనా తీసుకుని వెళ్ళి చెప్పు అంటే ప్రభు అంటున్నాడు మరియా అన్నాడు. మామూలుగా అది వరకు ఏ రీతిగా పిలిచేవాడు ఆ రీతిగా పిలిచాడు. వెంటనే గుర్తించి హెబ్రీ భాషలో రబ్బూని అనింది. అప్పుడు గుర్తించింది ప్రభువుని ప్రభువుగా. కాబట్టి మనం దేవుణ్ణి దేవునిగా గుర్తించాలి, మన జీవాధిపతిని జీవాధిపతిగా గుర్తించాలి, మన రక్షకుడిని రక్షకునిగా గుర్తించాలి. ఏదో మన ఇంటికి కాపలాదారునిగా, ఒక సెక్యూరిటీ గార్డుగా, మనతో ప్రయాణికుడిగా, మనం చెప్పినన్ని చేసే వ్యక్తిగా, ఒక రోబో మనిషిగా, ఒక మర మనిషిగా అట్లా మనం గుర్తించి వ్యవహరిస్తే మనకి ఏ ప్రయోజనమో ఉండదు. వీరు ప్రభువు అని గుర్తించగానే పేతురు పైబట్ట వేసి సముద్రంలో దుమికి సముద్రపు నీటితో తన శరీరాన్ని కప్పుకొని ప్రభు ఎదుట పద్ధతిగా వచ్చి నిలుచున్నాడు. శిష్యులందరూ కూడా తగిన రీతిగా వచ్చి నిలుచున్నారు. మీరు 12వ వచనం కానీ చూస్తే, రండి భోజనం చేయడని వారితో నేను ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యులో ఎవడనో ఆయన్ను అడుగ తెగింపలేదు. ప్రభు అని గుర్తించినారు కాబట్టి నీవెవరు అని అడగలేకపోతున్నారు. వీరందరూ ప్రభు అని గుర్తించినారు, ప్రభు మాట విన్నారు కనుక ప్రభు సిద్ధపరిచినవి పొందుకోవడానికి వీరు యోగ్యులైపోయారు. అందుకని ఏమంటున్నాడు, వారు దరికి వచ్చిన తర్వాత గమనించండి 8వ వచనం నుంచి, దరి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున
తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెలను కనబడెను. శిష్యుల కొరకు ప్రభువు సిద్ధపరిచినవి చూడండి. ప్రభువుకి తెలుసు వారు ఆకలితో ఉన్నారు అని, వారు నిరాశతో వెనుదిరిగారని, వారు నిస్సహాయులుగా ఉన్నారని ప్రభువుకి తెలుసు. వారికి ఏమి కావాలో తెలుసు, వారికి ప్రథమంగా ఏమి కావాలో తెలుసు. అందుకనే ఏమి సిద్ధపరిచాడు? వారికి ప్రథమంగా ప్రాముఖ్యంగా ఏమి కావాలనో వాటిని సిద్ధపరిచాడు. నిప్పులను, చేపలను, రొట్టెలను. నిప్పుల మీద ఉంచబడిన రొట్టె, చేపలను ఉంచాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, మీరు దేవుని రాజ్యమును వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఎప్పుడైతే మనం దేవుని రాజ్యాన్ని వెతుక్కుంటూ వెళతామో, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకుతూ జీవిస్తుంటామో, ఆ జీవితంలో మనకు అవసరమైనవి అన్నీ ఆయన సిద్ధపరిచి అనుగ్రహిస్తూ ఉంటాడు. ఐగుప్తు దేశాన్ని విడిచి ఉన్న ఇజ్రాయేలు వాగ్దాన దేశం వైపు సాగుతూ ఉండగా వారికి అవసరమైన నీళ్లు కావచ్చు, మన్నా కావచ్చు, మాంసం కావచ్చు, నీడ కావచ్చు, సమస్తాన్ని చక్కబరిచాడు. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికేటట్టు జీవితం మనం కొనసాగిస్తూ ఉంటే మనకి అవసరం అన్నిటినీ ఆయన తీరుస్తాడు. అడగక్కర్లేదు, ఆయన ఎరిగిన వాడై వాడిని సిద్ధపరుస్తాడు. ఇక్కడ శిష్యుల యొక్క సంగతి ఎరిగినవాడు కనుక దరికి రాగానే నిప్పులు, ఆ నిప్పుల మీద రొట్టె, చేపలు ప్రభు సిద్ధపరిచినవి అక్కడ ఉన్నాయి. ఏమంటున్నాడు ఇప్పుడు? 9, వారు దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడెను. 10వ వచనం, యేసు మీరు ఇప్పుడు పట్టిన చేపల్లో కొన్ని తీసుకుని రండని వారితో చెప్పగా, ఏం చెప్తున్నాడు? నేను సిద్ధపరిచానులే, వచ్చి తినేసేయండి అని చెప్పాడా? లేలే, మీరు పట్టిన వాటిలో, మీ దగ్గర ఉన్న వాటిలో కొన్ని తీసుకుని రండి అన్నాడు. తీసుకొచ్చారు. వాటిని వీటిని కలిపి ఏం చెప్పాడు? ఆ తర్వాత సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగిన అది 183 గొప్ప చేపలతో నిండి ఉండెను. చేపలు అంత విస్తారముగా పడినను అలా పిగలలేదు. యేసు రండి భోజనం చేయడని వారితో నేను అప్పుడు చెబుతున్నాడు. ఎప్పుడైతే వారు పట్టినవి కూడా తీసుకొచ్చి యేసు ప్రభుకి ఇచ్చారో అప్పుడు వాటితో ప్రభు సిద్ధపరిచిన వాటిని కలిపి వీటిని కలిపి వడ్డించాడు. చూసారా? ప్రభు సిద్ధపరిచిన వాటిని పొందుకోవడానికి మనం యోగ్యులం అవ్వాలంటే ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిది, దేవుని మాట వినువారముగా ఉండాలి. రెండవది, ప్రభువుని ప్రభువుగా గుర్తించాలి, ఘనపరచాలి. మూడవది, దేవుడు మనకిచ్చిన వాటిలో దేవునికి మనము సమర్పించాల్సినవి సమర్పించాలి. అట్టి వారికి దేవుడు ఏం చేస్తాడు? తాను సిద్ధపరిచిన వాటిని కూడా అప్పచెబుతాడు. చూడండి 31వ కీర్తన 19వ వచనంలో, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అలాగే 34వ కీర్తనలో 12వ వచనం నుంచి 14వ వచనం వరకున్న వాక్య భాగాలు మనకు తెలుసు. చక్కని మాటలు అవి, నేను చదువుతాను చూడండి. 34వ కీర్తన 12వ వచనం నుంచి, బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకునము. కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెతికి దాని వెంటాడము. ఈ రీతిగా మనం మేలు నొందుచు అనేక దినములు బ్రతకాలి అనుకుంటే ఆ రీతిగా మనం జీవించబద్దులమై ఉన్నాం. లూకా సువార్త 19వ అధ్యాయం 16వ వచనం నుంచి 22వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. లూకా సువార్త 19వ అధ్యాయం 16వ వచనం నుంచి, మొదటివాడు ఆయన ఎదుటికి వచ్చి, అయ్యా నీ మీనా వలన 10 మీనాలు లభించినని చెప్పగా, అతడు, బళ మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండువని వానితో చెప్పాను. దేవుడు మీనా ఇచ్చాడు, కొన్ని మీనాలు ఇచ్చాడు కొంతమందికి. అందులో మొదటివాడు వచ్చి ఏం చెబుతున్నాడు? నీ మీనా వలన 10 మీనాలు సంపాదించాను, నీ మీనా వలన 10 సంపాదించానని చెప్పి దేవుని ఎదుట చెప్తుండగా ఏమంటున్నాడు ప్రభు? బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండుము.
అతని కొరకు 10 పట్టణాలు సిద్ధపరిచాడు. ఎప్పుడు అతను యోగ్యుడు అవుతాడు, ఎప్పుడు అధికారం ఇస్తాడు? ఆ మీనా వలన 10 మీనాలు సంపాదించినానని వచ్చి చెప్పినప్పుడు అప్పుడు అయోగ్యుడు అయ్యాడు ప్రభు సిద్ధపరిచిన పట్టణాలను పొందుకోవడానికి. తర్వాత 18వ వచనం, అంతటి 2వ వాడు వచ్చి, అయ్యా నీ మీనా వలన 5 మీనాలు లభించిననగా అతడు, నీవును 5 పట్టణాల మీద ఉండమని అతనితో చెప్పాను. వీరిద్దరూ ఎప్పుడు యోగ్యులయ్యారు? ప్రభు ఇచ్చిన వాటితో కష్టపడి పనిచేసి సంపాదించి ప్రభు యొద్దకు వాటిని తీసుకుని వచ్చినప్పుడు తీసుకున్నాడా? తిరిగి ఇచ్చేశాడు. అవే ఇచ్చాడా? అదనంగా ఇచ్చాడు. అదనంగా ఇచ్చినవి ఏమిటి? ప్రభు సిద్ధపరిచిన వాటిని. అలాగే 21వ వచనం, అంతటా మరి ఒకడు వచ్చి, అయ్యా ఇదిగో నీ వీణ, నీవు పెట్టని దాన్ని ఎత్తుకొని వాడవును, విత్తని దాన్ని కోయి వాడవునైనా కఠినవుడు గనుక నీకు భయపడి దీన్ని రుమాలను కట్టి ఉంచుతుందని చెప్పాను. అందుకు అతడు, చెడ్డ దాసుడా, నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టని దాన్ని ఎత్తువాడను, విత్తని దాన్ని కోయివాడనైనా కఠినుడని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచలేదు? అట్లు చేసి ఉండిన యెడల నేను వచ్చి వడ్డీతో దాన్ని తీసుకుని ఉందని అని చెప్పి వానితో చెప్పి నీ యొద్ద నుండి ఆ మీనా తీసివేసి 10 మీనాలు గల వానికి ఈడని దగ్గర నిలిచిన వారితో చెప్పాను. వారు, అయ్యా వానికి 10 మీనాలు కలదే అనిరి. అందుకు అతడు, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి దాన్ని వానికి కలిగినది తీసివేయబడని మీతో చెప్పుచున్నాను అనేను. ఈ ఉపమానం యొక్క సారాంశం ఏమిటి? దేవుడు మనకి ఇచ్చాడు, వాటితో మనం సంపాదించి దేవునికి ఇవ్వదగినవి ఇవ్వాలి. అప్పుడు దేవుడు వాటి తీసుకోడు, కానీ వాటితో ఆయన సిద్ధపరిచిన వాటి జత చేసి తిరిగి మనకి ఇస్తాడు. మనకు తలాంతులు ఇచ్చాడు, మనలో ప్రతి ఒక్కరికి తలాంతులు ఇచ్చున్నాడు. ఈ తలాంతులు మనం దాచిపెట్టకుండా వాటిని దేవుని యొక్క సేవలో యేసు నామంలో ఉపయోగిస్తూ ఉంటే దానికి ప్రతిగా తాను సిద్ధపరిచిన మేలు మనకిస్తాడు. ఏ మేలు ఏ తలాంతు ఇవ్వకుండా ఉండడు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక తలాంతు మనం గమనించుకోవాలి. ఎక్కడైనా దీనులు ఉన్నారు, రోడ్డు మీద వెళుతున్నాం, ఎక్కడో పడి ఉన్నారు, తెలియదు మనకు, వాళ్ళు దీనులుగా ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేసే తలాంతు నీకు ఇచ్చాడేమో, అట్టి మనసు ఇచ్చాడేమో, ప్రార్థన చేయి. వారి కొరకు సహాయం చేసే తలాంతు ఇచ్చాడేమో, సహాయం చేయి. ఓదార్చేటటువంటి మాటలు ఇచ్చాడేమో, ఓదార్చు. నీ చేతనైనది నీవు చెయ్యి, అది దేవునికి ఇచ్చిన తలాంతు. ప్రభువా, నాకు నీవు ఇచ్చినటువంటి ఈ పాటలు పాడేటట్టు తలాంతు ఇచ్చావు, నీ నామం మహిమార్థమై నేను పాటలు పాడుతూ ఉన్నాను, ఇంతకాలంగా పాటలు పాడుతూ ఉన్నాను, బడా నమ్మకమైన మంచి దాసుడా ఇదిగో అని తాను సిద్ధపరిచిన వాటిని ఇస్తాడు. ప్రభువా, పరిచర్య చేసే తలాంతు నీవు నాకు ఇచ్చావు, నేను పరిచర్య చేస్తూ ఉన్నాను, బడా నమ్మకమైన మంచి దాసురాలా ఇదిగో దీన్ని తీసుకో అంటాడు. ప్రభు సిద్ధపరిచిన వాటిని తీసుకోమంటాడు. అయ్యా, ఆతిథ్యం ఇచ్చే తలాంతు నాకు ఇచ్చావు, ఆతిథ్యం ఇస్తూ ఉన్నాను, బడా నమ్మకమైన మంచి దాసురాలా అంటాడు. దేవుడు మనకి ఏమి ఇచ్చాడో ఆ తలాంతులు మనం దాచిపెట్టకుండా, ఆ తలాంతులు దేవుని మహిమార్థం మన మేలు నిమిత్తం మనం ఉపయోగిస్తే ప్రతిగా దేవుడు మనకు ఇస్తాడు. పుట్టబోయే బిడ్డ కొరకు తల్లి ఏ రీతిగా సమకూరుస్తుందో, ఏం సమకూరుస్తుంది? ఇప్పుడు జనరేషన్కి ఏం తెలియదు, అన్నీ కొనుక్కోవడమే కదా. ఆ రోజుల్లో అయితే లేసులతో ఉయ్యాలల్లే వాళ్ళు, స్వెట్టర్లల్లే వాళ్ళు, పాల బుడ్డీలు ఇవన్నీ సిద్ధపరిచేవాళ్ళు గర్భవతి అయిన తల్లి. ఆ రీతిగా మన తండ్రి అయిన దేవుడు కూడా మన కొరకు అనేకమైన మేలు సిద్ధపరుస్తూ ఉన్నాడు. వాటిని పొందుకోవాలంటే అందుకు మనం యోగ్యులమై ఉండాలి. యోగ్యులమై ఉండడం అంటే క్రైస్తవులమై ఉండడం కాదు, యోగ్యులమై ఉండడం అంటే ఆలయానికి రావడం కాదు. యోగ్యులమై ఉండాలంటే దేవుని మాట వినువారమై ఉండాలి, దేవునిగా ఘనపరచాలి, దేవుడిచ్చిన తలాంతులు మనము ఉపయోగించి తిరిగి ఆయన యుద్ధకు జవాబుదారీగా తీసుకుని రావాలి. ఈ 3 విషయాలు మనం క్రమంగా నడుస్తున్నట్లయితే దేవుడు సిద్ధపరిచినవన్నీ మనవే, దేవుడు సిద్ధపరిచినవన్నీ మన సొంతం. ఆ మేరకు మనం కొనసాగునట్లు దేవుడు సహాయం చేయనుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, మీరు మాకు ఏమేమి ఇచ్చారో వాటిని మేము గుర్తించి నీ నామ మహిమార్థం మా మేలు నిమిత్తం నా తండ్రి వాటిలో
కొనసాగిన ప్రభువా, మీరు మా కొరకు సిద్ధపరిచిన మేళ్ళన్నీ పొందుకోవడానికి యోగ్యులుగా మమ్మల్ని నడిపించి బలపరిచి దీవించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.